వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఈరోజు కెమిస్ట్రీలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆ టాపిక్ నేమ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అనమాట. రైట్. సో నేషనల్ వైడ్ ఎగ్జామ్స్ కానీ స్టేట్ వైడ్ ఎగ్జామ్స్ మీరు ఏవి తీసుకున్నా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎస్పెషల్లీ ప్యూర్ కెమిస్ట్రీ అనేటువంటి వాటిని బిట్స్ ఎక్కడైతే ఇస్తున్నారో ఆ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ వన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఐ కానీ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ తీసుకున్న ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ తీసుకున్న ఈ బిట్స్ని ప్రీవియస్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చారు ఈ టాపిక్ నుంచి. నెక్స్ట్ నేషనల్ వైడ్ ఎగ్జామ్స్లో ఎన్టీపీసీ అనేటువంటిది ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్, నెక్స్ట్ గ్రూప్ డి అనేటువంటిది, నెక్స్ట్ ఆర్ఆర్బి జేఈ అనేటువంటి ఎగ్జామ్స్లో, నెక్స్ట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తీసుకుంటే సిహెచ్ఎస్ఎల్ అనేటువంటి ఎగ్జామ్కి, నెక్స్ట్ ఎస్ఎస్సి జేఈ అనేటువంటి ఎగ్జామ్స్కి వీటి నుంచి బిట్స్ అనేటువంటిది ఉన్నాయి. అంతేకాదు డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కండక్ట్ చేసేటువంటి సెప్టమ్ అనేటువంటి ఎగ్జామ్ నుంచి కూడా వీటి నుంచి ప్రీవియస్గా బిట్స్ అనేటువంటిది అడిగారు. ఓకే, రైట్. సో ఇంతకీ ఈ టాపిక్లో ఎలాంటి కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేయబోతున్నామంటే ఎలిమెంట్స్ని ఫస్ట్ ఎవరు క్లాసిఫై చేశారు, నెక్స్ట్ ఆ పీరియాడిక్ టేబుల్ని ఎవరు డిజైన్ చేశారు ఫస్ట్ టైం, ఏ ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని, నెక్స్ట్ ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్నటువంటి పీరియాడిక్ టేబుల్లో ఎన్ని ఎలిమెంట్స్ అనేటువంటిది ఉన్నాయి, ఆ ఎలిమెంట్స్ని గ్రూప్స్గా పీరియడ్స్గా ఎలా కన్వర్షన్ చేసిన తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ అనేటువంటిది ఏంటవి, నెక్స్ట్ పీరియడ్స్ అనేటువంటిది ఏంటది, సో లాంగెస్ట్ పీరియడ్ అనేటువంటిది, స్మాలెస్ట్ పీరియడ్ ఏంటవి, ఇలాంటి కాన్సెప్ట్స్ని డి బ్లాక్, ఎఫ్ బ్లాక్, ఎస్ బ్లాక్, పి బ్లాక్, ఇలాంటి వాటి గురించి. ఓకే, సో ప్రతి పాయింట్ని కూడా డీటెయిల్గా మనం ఈ టాపిక్లో డిస్కస్ చేయబోతున్నాం. సో ప్రీవియస్గా ఇచ్చినటువంటి బిట్స్ ఎక్స్ప్లెనేషన్తో సహా మనం ఈ టాపిక్లో ఈ కాన్సెప్ట్ని డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, రైట్. సో పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, సో ఎందుకని ఎలిమెంట్స్ని క్లాసిఫై చేయాల్సి వచ్చింది? ఓకే, ఎందుకని ఎలిమెంట్స్ని క్లాసిఫై చేయాల్సి వచ్చింది? దానికి రీజన్ ఏంటంటే, సో ఎలిమెంట్స్ అనేటువంటిది ప్రెజెంట్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ అనేది 118 ఎలిమెంట్స్ అనేటువంటిది ఉన్నాయి. ఓకే, సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ 118 అనమాట, 118. అయితే ఈ ఎలిమెంట్స్ అనేటువంటివి వాటి ప్రాపర్టీస్ సిమిలర్గా ఉంటాయి. అన్ని ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ని, కెమికల్ ఫిజికల్ ప్రాపర్టీస్ని గుర్తుపెట్టుకోవడం అంటే కొంచెం కాంప్లికేటెడ్ వన్. ఓకే, సో ఇలాంటి వాటిని ఓవర్కమ్ చేయడానికి ఏం చేశారంటే ఎలిమెంట్స్ని ఒక ఆర్డర్లో అరేంజ్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఏదో ఒక ప్రాపర్టీని బేస్ చేసుకుని వాటిని ఒక రెగ్యులర్ ఆర్డర్లో అరేంజ్ చేయాలనేటువంటిది తీసుకొచ్చారు. సో దానిలో భాగంగా ఫస్ట్ కలర్ అనేటువంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకుని, కలర్ అనేటువంటి ప్రాపర్టీని బేస్ చేసుకుని ఎలిమెంట్స్ని ఒక క్లాసిఫై అనేటువంటిది చేశారు, ఎలిమెంట్స్ని క్లాసిఫై చేశారు. అయితే ఇది కరెక్ట్ ఎజంప్షనా రాంగ్ ఎజంప్షనా అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో సిల్వర్ అనేటువంటి దాన్ని తీసుకున్నారు అనుకోండి, సిల్వర్ దేంతో ఇండికేట్ చేస్తారు? అది ఏజీ అనేటువంటి దాంతో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ మెర్క్యూరీ అనేటువంటిది తీసుకుంటే మెర్క్యూరీ దేంతో ఇండికేట్ చేస్తారండి? హెచ్జీ అనేటువంటి దాంతో ఇండికేట్ చేస్తారు. అయితే ఈ రెండింటికి కూడా కలర్స్ అనేటువంటిది సేమ్ ఉంటాయి, కలర్స్ సేమ్ ఉంటాయి. సో కలర్స్ సేమ్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండింటి యొక్క ప్రాపర్టీస్ సిమిలర్గా ఉన్నాయంటే లేవు. ఓకే, అంటే కలర్ని బేస్ చేసుకుని ఈ ఎలిమెంట్స్ని క్లాసిఫై చేయటం అనేది ఫస్ట్ స్టార్ట్ చేశారని చెప్పాను, అది కంప్లీట్గా రాంగ్ అయిపోయింది. దానికి రీజన్ ఏంటంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే, రైట్. సో దీని తర్వాత నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ అనేటువంటిది వచ్చినాయి. ఓకే, సో వాటిల్లో ఎక్కువ యాక్సెప్ట్ చేసినటువంటి కాన్సెప్ట్స్ మనకి ప్రీవియస్గా ఎగ్జామినేషన్లో ఎక్కువగా అడిగినటువంటి కాన్సెప్ట్స్ ఇది. సో దీనిలో ఫస్ట్ వన్ డాబరైనర్ లా ఆఫ్ ట్రయాడ్స్ అనేటువంటి చెప్తాం. డాబరైనర్ లా ఆఫ్ ట్రయాడ్స్. ఓకే, ఎలిమెంట్స్ని ఫస్ట్ టైం క్లాసిఫై చేసినటువంటి సైంటిస్ట్గా ఈయన పేరు అనేటువంటిది ఉంది, డాబరైనర్. ఓకే, ఎలిమెంట్స్ వర్ ఫస్ట్ క్లాసిఫైడ్ బై హూమ్? డాబర్ ఐనర్ అనేటువంటిదిగా తీసుకుంటాం. డాబర్నీర్ అని కూడా ప్రొనౌన్స్ చేస్తారు. ఓకే, రైట్. సో ఎస్, ఎలిమెంట్స్ వర్ ఫస్ట్ క్లాసిఫైడ్ బై హూమ్ అని అడిగాడు అనుకోండి, క్లాసిఫైడ్ బై హూమ్ అని అడిగితే దానికి ఆన్సర్ ఏమని చెప్తాం? డాబర్ ఐనర్. సో ఈ డాబర్ ఐనర్ ప్రపోజ్ చేసినటువంటి కాన్సెప్ట్ని ఏమంటారు? లా ఆఫ్ ట్రయాడ్స్ అనేటువంటిదిగా తీసుకుంటారు. ఏంటండి? లా ఆఫ్ ట్రయాడ్స్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రీవియస్గా ఇచ్చినటువంటి బిట్ అనమాట, లా ఆఫ్ ట్రయాడ్స్ అనేటువంటిది. ఓకే, సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డాబర్ నీర్ అనేటువంటిది అని అడిగారు అనుకోండి, లా ఆఫ్ ట్రయాడ్స్ అనేటువంటిదిగా తీసుకుంటాం, లా ఆఫ్ ట్రయాడ్స్. అందుకే ఈ లా ఆఫ్ ట్రయాడ్స్లో ఏం చెప్తున్నారు? లా ఆఫ్ ట్రయాడ్స్లో డాబర్ నీర్ ఏం చెప్తున్నాడంటే వీడు 3 ఎలిమెంట్స్ని కలిపి ఒక ట్రయాడ్గా తీసుకుంటాడు. 3 ఎలిమెంట్స్ని ఒక ట్రయాడ్గా తీసుకుంటాం జరుగుతుంది. 3 ఎలిమెంట్స్ని అంటే దానిలో ఫస్ట్ ఎలిమెంట్, ఓకే, సో సెకండ్ ఎలిమెంట్,
థర్డ్ ఎలిమెంట్, ఇలా 3 ఉంటాయి. సో ఈ మూడింటిని కలిపి ఏమంటాడు, త్రీ ఎలిమెంట్స్ యొక్క సెట్ని ట్రయాడ్ అనేటువంటిదిగా చెప్తాడు. ట్రయాడ్ అనేటువంటిదిగా తీసుకుంటాడు. ఓకే, అయితే వీడు చెప్పేటువంటి మేజర్ పాయింట్ ఏంటంటే ఈ సెకండ్ ఎలిమెంట్ యొక్క మాస్ ఏదైతే ఉందో, మాస్ ఆర్ వెయిట్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఓకే, సో సెకండ్ ఎలిమెంట్ యొక్క మాస్ ఏదైతే ఉందో అది అర్థమెటిక్ మీన్ ఆఫ్ రిమైనింగ్ 2 అనేటువంటిదిగా చెప్తాడు. ఓకే, సో ద మాస్ ఆఫ్ సెకండ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ద మాస్ ఆఫ్ second element is equal to arithmetic mean of remaining 2 elements అంటాడు. రిమైనింగ్ 2 elements అనేటువంటిదిగా చెప్తాడు. అంటే ఇదిగోండి ఫస్ట్ ఎలిమెంట్ యొక్క మాస్ థర్డ్ ఎలిమెంట్ యొక్క మాస్కి బై 2 అనేటువంటిది తీసుకుంటే దీన్నే మీన్ అనేటువంటిది అర్థమెటిక్ మీన్గా తీసుకుంటాం. సో ఇది డాబర్ని చెప్పినటువంటి కాన్సెప్ట్ అనమాట. ఓకేనా, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ త్రీ సెట్స్ అనేటువంటిది ఇచ్చారు. సో లిథియం, సోడియం, పొటాషియం ఇది ఒక ట్రయాడ్. లిథియం, సోడియం, పొటాషియం ఇది ఒక ట్రయాడ్. నెక్స్ట్ చూడండి కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం. నెక్స్ట్ క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అనేటువంటిది ఇది ఒక ట్రయాడ్. క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో లాస్ట్కి ఇంకోటి చూడండి సల్ఫర్, సెలూరియం, టెలూరియం. ఇలా 4 ట్రయాడ్స్ని ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. మీరు వీటిని ఖచ్చితంగా బై హార్ట్ చేయాల్సిందే. ఓకే, సో ఎందుకనంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఏ డాబర్నే ట్రయాడ్ అంటాడు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఏ డాబర్నే ట్రయాడ్ అంటాడు. సో ఏది డాబర్నే ట్రయాడ్ కాదని అడిగినప్పుడు ఏవేవి అవుతాయో నీకు తెలిసినప్పుడు మాత్రమే ఆ బిట్ని ఈజీగా మనం సాల్వ్ చేయగలుగుతాం. ఓకే, రైట్. సో లిథియం, సోడియం, పొటాషియం అనేది ఒక ట్రయాడ్. ఇంకోటి ఏమని తీసుకుంటున్నాం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం అనేటువంటిది ఇంకొక ట్రయాడ్. నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకుంటే క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ అనేటువంటిది ఒక ట్రయాడ్. సో ఫోర్త్ వన్ సల్ఫర్, సెలూరియం, టెలూరియం అనేటువంటిది ఒక ట్రయాడ్. ఓకే, రైట్. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటికి ఆ మాస్ అనేది సేమ్ అవుతుందా లేదో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి లిథియం యొక్క మాస్ అనేది ఎంత ఉందండి, లిథియం మాస్ అనేటువంటిది 6.9 అనేటువంటిది ఉంది. ఓకే, యావరేజ్గా మనం 7 అనేది తీసుకుందాం. ఓకే, సో పొటాషియం అనేటువంటిది తీసుకుంటే 39 అనేటువంటిది ఉంది, మాస్ 39 అనమాట. ఓకేనా, రైట్. సో అయితే సోడియం యొక్క మాస్ ఎంత, 23. ఇప్పుడు ఈ రెండింటి యొక్క మీన్ దీనికి ఈక్వల్ అవుతుందా లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఆ రెండింటి యొక్క మీన్ అనేటువంటిది దానికి ఈక్వల్ అవుతుందా లేదో ఒకసారి చూద్దాం. రైట్. సో లిథియం ఎంత అని చెప్పాం, 7 అనేటువంటిదిగా తీసుకుంటున్నాం. నెక్స్ట్ సోడియం అనేటువంటిది తీసుకుంటే సోడియం 23 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పొటాషియం అనేటువంటిది తీసుకుంటే 39. సో సోడియం మాస్ సెకండ్ ఎలిమెంట్ మాస్ ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్ మాస్కి యావరేజ్ అని చెప్తున్నాను కదా. అంటే 7 + 39/2 అనేటువంటిది తీసుకుంటాం. ఎంత వస్తుంది, 23 అనేటువంటిది వస్తుంది. ఓకే, సో ఎగ్జాక్ట్గా సేమ్ వస్తుందని కాదు, అప్రాక్సిమేట్లీ వాల్యూ అనేటువంటిది ఈక్వల్గా ఉంటాయి. ఓకే, సో మీరు వీటిలో ఏ ట్రయాడ్నైనా చెక్ చేయండి, మోస్ట్లీ ఆ వాల్యూకి దగ్గరగా వస్తుంది, ఆ వాల్యూకి దగ్గరగా రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ సెకండ్ ట్రయాడ్ ఏదైతే ఉందో కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం ఉంది కదా, ఇక్కడ వాల్యూ చూడండి 40. రైట్. సో ఇది చూడండి 137 అనేటువంటిది ఉంది, 137.3. సో ఈ రెండింటి యొక్క యావరేజ్ అనేది ఎంత వస్తుంది, ఈ రెండింటి యొక్క యావరేజ్ అరౌండ్ నీకు 88.1 అనే 88.4 అనేటువంటిది వస్తుంది. ఓకే, సో అప్రాక్సిమేట్లీ సేమ్ అనేటువంటిది ఉంది కదా, రైట్. నెక్స్ట్ చూడండి క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో ఇక్కడ కూడా మీరు ఈ రెండింటికి యావరేజ్ అనేది తీసుకుంటే అరౌండ్ 81 అనేటువంటిది, అప్రాక్సిమేట్లీ 81 అనేటువంటిది వస్తుంది. ఓకే, రైట్. సో ఇది కూడా సిమిలర్గా ఉంది. నెక్స్ట్ లాస్ట్ది చూడండి, సో 32-128 సల్ఫర్, టెలీరియం యొక్క యావరేజ్ తీసుకుంటే సెలూరియంకి ఈక్వల్గా ఉంటుంది. రైట్. సో ఈ రెండింటి యొక్క యావరేజ్ ఎంత, 80 అనేటువంటిది వస్తుంది. ఓకే, సో ఇలా అయిన ట్రయాడ్స్ అనేటువంటి వాటిని ప్రపోజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ 3 ఎలిమెంట్స్కి ప్రాపర్టీస్ అనేటువంటిది సిమిలర్గా ఉంటాయని ప్రపోజ్ చేశాడు అనమాట. ఓకే, సో ఈ ట్రయాడ్లో ఈ 3 ఎలిమెంట్స్కి ప్రాపర్టీస్ ఎలా ఉంటాయని చెప్పారు, సిమిలర్గా ఉంటాయి. ప్రాపర్టీస్ అనేటువంటిది కూడా సిమిలర్గా ఉండడం అనేటువంటిది ప్రపోజ్ చేస్తారనమాట. అయితే ఈ థియరీలో డీమెరిట్స్ అనేటువంటిది ఉన్నాయి. ఏంటి ఈ థియరీలో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ ఏంటవి, డీమెరిట్స్ ఏంటవి అంటే కొన్ని ట్రయాడ్స్ అనేవి తీసుకున్నాం అనుకోండి, ఎస్పెషల్లీ ఐరన్, కోబాల్ట్, నికెల్ ఇలాంటి వాటిని తీసుకుంటే ఐరన్, కోబాల్ట్, నికెల్
ఓకే, ఇలాంటి వాటిని తీసుకుంటే ఇక్కడ చూడండి ఈ మూడింటికి సిమిలర్గా ఉంటుంది, మాస్ అనేటువంటిది సిమిలర్గా ఉంటుంది. కానీ ఇక్కడ మీకు ఎక్కడ కూడా 3 ఎలిమెంట్స్కి సిమిలర్ మాస్ అనేటువంటిది లేదు. ఓకే, మరి ఎందుకని ఇలా ఉంటుంది అంటే ఆయన దగ్గర ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఉండదు. అది ఆ థియరీలో ఉన్నటువంటి మేజర్ డ్రాబ్యాక్గా తీసుకుంటాం. ఓకేనా, రైట్. సో ఈ థియరీ అనేటువంటిది, ఈ కాన్సెప్ట్ అనేది ఎస్పెషల్లీ ఈ 4 ట్రయాడ్స్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఈ 4 ట్రయాడ్స్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఈయన తర్వాత డీచా కోటయిస్ అనేటువంటి ఇంకొక సైంటిస్ట్ వచ్చారు. అయితే ఆయన ప్రపోజ్ చేసినటువంటి కాన్సెప్ట్ అంత ఎక్కువ మంది యాక్సెప్ట్ చేయలేదు. బట్ ఈయన తర్వాత ఎక్కువ మంది యాక్సెప్ట్ చేసినటువంటి కాన్సెప్ట్ కనుక తీసుకున్నట్లయితే జాన్ న్యూలాండ్స్ ప్రపోజ్ చేసినటువంటి లా ఆఫ్ ఆక్టేవ్స్ అనేటువంటిది తీసుకుంటాం. లా ఆఫ్ ఆక్టేవ్స్ అనేటువంటిది లా ఆఫ్ ఆక్టేవ్స్గా తీసుకుంటాం. లా ఆఫ్ ఆక్టేవ్స్. ఓకే, సో దీన్ని ఎవరు ప్రపోజ్ చేస్తారండి? లా ఆఫ్ ఆక్టేవ్ అనేటువంటి దాన్ని జాన్ న్యూలాండ్స్ అనేటువంటి సైంటిస్ట్ ప్రపోజ్ చేశారు. జాన్ న్యూలాండ్స్. ఓకే, ఎస్, జాన్ న్యూలాండ్స్ అనేటువంటి ఆయన ప్రపోజ్ చేశారు. ఓకే, ఇంతకీ ఈయన ఏం చెప్తారు అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ని, ఓకే, అప్పటి వరకు ఈయనకి తెలిసినటువంటి ఎలిమెంట్స్ని, ఆ నౌన్ ఎలిమెంట్స్ని ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ని ఏం చేశారు? అటామిక్ మాస్ని ఆధారంగా చేసుకుని అటామిక్ మాస్ ఆర్ వెయిట్ అనేటువంటిదిగా, ఓకే, అటామిక్ మాస్ ఆర్ వెయిట్, దీన్ని ఆధారంగా చేసుకుని ఏం చేశాడంటే ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాశారు. ఇంక్రీజింగ్ ఆర్డర్లో వాటిని అరేంజ్ చేశారు అనమాట. ఇంక్రీజింగ్ ఆర్డర్, రైట్. సో అలా ఆర్డర్లో రాసినప్పుడు అవి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్, అప్పటి వరకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ని నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో లిథియం అనేటువంటిది, నెక్స్ట్ లిథియం తర్వాత ఏ ఎలిమెంట్ వస్తుంది? బెరీలియం, నెక్స్ట్ బోరాన్, కార్బన్, నైట్రోజన్, నెక్స్ట్ ఆక్సిజన్, నెక్స్ట్ ఫ్లోరిన్. ఓకే, అయితే ఆయన పీరియడ్లో వచ్చేసరికి నోబెల్ గ్యాసెస్ అనేటువంటిది ఆయనకి తెలియదు అనమాట. ఓకే, అప్పటికి గ్యాసెస్ అనేటువంటి వాటిని కంప్లీట్గా ఫైండ్ అవుట్ చేయలేదు. ఓకే, సో ఉన్నటువంటి వాటికే ఆయన అరేంజ్మెంట్ అలా చేశారనమాట. సో ఫ్లోరిన్ తర్వాత ఏమొస్తుందంటే యాక్చువల్గా నియాన్ రావాలి, బట్ ఆ టైంకి లేదు కాబట్టి, ఆయనకి తెలియదు కాబట్టి, సో ఫ్లోరిన్ తర్వాత సోడియం అనేటువంటి వాటిని తీసుకున్నాడు. సోడియం. ఓకే, రైట్. నెక్స్ట్ సోడియం తర్వాత మెగ్నీషియం అనేటువంటిది వస్తుంది. మెగ్నీషియం తర్వాత ఏంటది? కాల్షియం. నెక్స్ట్ మెగ్నీషియం తర్వాత అల్యూమినియం అనేటువంటిది వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఇలాంటి ఎలిమెంట్స్ అనేటువంటి వాటిని తీసుకురావడం జరిగింది అనమాట. ఓకే, రైట్. సో క్లోరిన్ తర్వాత ఏమొస్తుందండి? ఆర్గాన్ అనేటువంటిది వస్తుంది. క్లోరిన్ తర్వాత ఆర్గాన్. అయితే ఆర్గాన్ అనేది నోబెల్ గ్యాస్ కదా, అప్పటికి లేదు. సో ఈ నెక్స్ట్ ఎలిమెంట్స్ని ఇలా రాశారు. అంటే పొటాషియం అనేటువంటిది, ఇంకా ఫైనల్ ఎలిమెంట్ వచ్చేసరికి కాల్షియం. ఇలా ఉన్నటువంటి ఎలిమెంట్స్కి ఏం చేశారంటే నెంబరింగ్ అనేటువంటిది ఇచ్చారు. ఓకే, రైట్. సో లిథియం అనేటువంటిది తీసుకుంటే 1 అనేటువంటిది, నెక్స్ట్ బెరీలియంకి 2, ఇది 3, 4, 5, 6, 7. ఏంటవి? ఇవి నెంబర్స్ ఏంటవి? అటామిక్ నెంబర్సా లేదంటే అటామిక్ మాసా? లేదా ఇక్కడ మనం అంటున్నటువంటి అటామిక్ వెయిట్ ఎలాంటివా అంటే ఈ రెండు కూడా కాదు, సీరియల్ నెంబర్స్ అనమాట. అవి సీరియల్ నెంబర్స్ అంతే తప్ప అవి అటామిక్ నెంబర్ కానీ అటామిక్ మాస్కి కానీ ఎటువంటి సంబంధం లేదు. సో నెక్స్ట్ 7 తర్వాత 8 అనేటువంటిది, 9, 10, ఇలా నెంబరింగ్ అనేటువంటిది ఇచ్చారు. అయితే ఈయన చెప్పేటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఎలిమెంట్, 8th ఎలిమెంట్ అనేటువంటిది సిమిలర్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తుంది అంటాడు. ఫస్ట్ ఎలిమెంట్, 8th ఎలిమెంట్ సిమిలర్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తాయి. సో దీన్నే ఏమంటారు అంటే లా ఆఫ్ ఆక్టేవ్గా చెప్తాం. ఆక్ట్ అంటే నథింగ్ బట్ 8 అనమాట. ఓకే, ఆక్ట్ అంటే ఏమని చెప్తాం? 8 అనేటువంటిదిగా తీసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ ఎలిమెంట్, ఇంకొకటి 8th ఎలిమెంట్, ఈ రెండు కూడా ఎప్పుడు కూడా ఎలా ఉంటాయని చెప్తారు? ప్రాపర్టీస్ అనేటువంటిది సిమిలర్గా ఉంటాయి. సో దాన్ని ఇంకొక విధంగా ఇలా కంపేర్ చేస్తారు. మన ఇండియాలో ఉన్నటువంటి మ్యూజికల్ నోట్స్, ఓకే, సో ఆ మ్యూజికల్ నోట్స్ ఏవైతే ఉన్నాయో సరిగమ పదనిస అనేటువంటిది తీసుకున్నాం అనుకోండి. సో ఫస్ట్ వచ్చేటువంటి సా, ఓకే, రైట్, ఫస్ట్ వచ్చేటువంటి సా ఫ్రీక్వెన్సీ అనేది ఎంత ఉంటుంది? ఫస్ట్ వచ్చేటువంటి సాకి ఫ్రీక్వెన్సీ 256 హెడ్జెస్ అనేటువంటిది ఉంటుంది. 256 హెడ్జెస్ అనేది ఉంటుంది. ఓకే, సో మళ్ళీ చివరిలో నీకు ఇంకొక సా అనేటువంటిది వస్తుంది. దానికి హై పిచ్ అనేటువంటిది ఉంటుంది. ఫస్ట్ సాని లో పిచ్లో తీసుకుంటాం.
నెక్స్ట్ వచ్చేటువంటి సాని హై పిచ్లో తీసుకుంటాం. మళ్ళీ సా అనేది ఎప్పుడు వస్తుందండి? సో మీరు కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 7. సో సరిగమ పద నీ తర్వాత సా అనేటువంటిది వస్తుంది. ఓకే, అంటే 7 అనేటువంటిది యాడ్ చేస్తే ఈ 1కి 7 అనేటువంటి దాన్ని యాడ్ చేసినప్పుడు నీకు ఫైనల్గా మళ్ళీ ఆ లాస్ట్ సా అనేటువంటిది వస్తుంది. ఆ లాస్ట్ సా అనేది వస్తుంది. దీనికి ఫ్రీక్వెన్సీ అనేటువంటిది 512 హెడ్జెస్గా ఉంటుంది. దీనికి ఫ్రీక్వెన్సీ 512 హెడ్జెస్గా ఉంటుంది. సో మీరు చూడండి, ఇక్కడ 256ని ఎగ్జాక్ట్గా డబల్ చేస్తే 512 అనేటువంటిది వస్తుంది. ఇలాంటి వాటిని ఏమంటారు అంటే డైటోన్స్ అనేటువంటిదిగా చెప్తారు. ఏమంటారు? డైటోన్స్ అనేటువంటిదిగా తీసుకుంటాం, డైటోన్స్. ఓకే, రైట్. సో ఫ్రీక్వెన్సీ అనేది ఎగ్జాక్ట్గా డబల్ కనుక ఉంటే అలాంటి వాటిని డైటోన్స్గా తీసుకుంటారు. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, సో ఫస్ట్ సా మళ్ళీ సిమిలర్ అలాంటి సానే ఎప్పుడు వచ్చింది నీకు? 7 అనేటువంటిది యాడ్ చేసినప్పుడు. అంటే ఇక్కడ కూడా చూడండి, 1కి 7 కనుక నేను కలిపాను అనుకోండి, 1కి 7 కనుక కలిపితే ఏమొస్తుంది? 8 అనేది వస్తుంది. అంటే ఈ లిథియం సోడియం యొక్క ప్రాపర్టీస్ అనేది సిమిలర్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం బెరీలియం ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ 2 కదా, దానికి 7 యాడ్ చేయండి, 9 వస్తుంది. ఈ రెండు ప్రాపర్టీస్ సేమ్. సో ఈ రెండు ప్రాపర్టీస్ ఇలా అప్ టు ఎక్కడ వరకు ఈయన చెప్పినటువంటి కాన్సెప్ట్ సక్సెస్ఫుల్గా వర్కౌట్ అవుతుందంటే ఓన్లీ 20 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ వరకు అనమాట. ఓన్లీ ఎక్కడి వరకు? 20 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. 20 ఎస్. ఈ లా ఆఫ్ ఆక్టేవ్ అనేటువంటిది లా ఆఫ్ ఆక్టేవ్ ఎక్కడి వరకు అప్లికేబుల్ అవుతుంది? 20 ఎలిమెంట్స్ 20 వరకు మాత్రమే, 20 ఎలిమెంట్స్ వరకు మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. ఓకే, సో అంతకంటే ఎక్కువగా కనుక ఉన్నాయనుకోండి, హెవీ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం ఈ కాన్సెప్ట్ అనేటువంటిది అప్లికేబుల్ కావట్లేదు. అది ఈ థియరీలో ఉన్నటువంటి డ్రాబ్యాక్గా తీసుకుంటాం. ఓకేనా, రైట్. సో ఈయన తర్వాత వచ్చినటువంటి సైంటిస్ట్ ఎవరు అంటే లోథర్ మేయర్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. You all know that students who are preparing for bank, SSC, railway, police, defense, CSAT and other competitive exams are very familiar about Chandan Logics. Why the reason is, Chandan Logics have trained lakhs of students, and out of those lakhs of students, already thousands of students secured government jobs in various sectors. Now how this is possible to us? This is possible to us only because of our expert faculty team and our exclusive designed curriculum for examination. If you observe our expert faculty team, each and every faculty is having vast experience and they're having in-depth subject knowledge based on the present examination pattern, and they have trained lakhs of students. And coming to our curriculum, we have designed our curriculum in such a way that our video lectures are completely digital interactive video lectures where we are going to teach each and every subject in depth, complete concept oriented teaching and complete time saving techniques based on the recent examinations. And we are going to conduct mock examinations also. These mock examinations are exclusively based on the real time experience of what actual examination is going to happen. And we are going to provide you complete concept oriented PDF materials also. If you are a serious aspirant and looking for a right platform to achieve your dream job, download Chandan Logics app. Okay, so ఈ లోథర్ మేయర్, నెక్స్ట్ ఇంకొక ఆయన మ్యాండెలిఫ్, వీళ్ళిద్దరూ కూడా సో ఏం చేస్తారంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది ఈ విషయం అనేది. ఇద్దరు ఎట్ ఏ టైమ్ ఈ పీరియాడిక్ క్లాసిఫికేషన్స్ గురించి వర్కౌట్ అనేది చేస్తారు. మళ్ళీ సిమిలర్ కాన్సెప్ట్ చూడండి, అటామిక్ వెయిట్ అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని లోథర్ మేయర్ తన రీసెర్చ్ని కొనసాగిస్తాడు. మ్యాండెలిఫ్ కూడా అటామిక్ వెయిట్ని ఆధారంగా చేసుకుని తన రీసెర్చ్, తన అనాలిసిస్ అంతా కూడా చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఎట్ ఏ టైంలో ఈయనేమో జర్మనీకి సంబంధించినటువంటి సైంటిస్ట్. ఎవరు? లోథర్ మేయర్ జర్మన్. బట్ మ్యాండెలిఫ్ అనేటువంటి తీసుకుంటే ఆయన రష్యన్ అనమాట. సో ప్రాంతాలు వేరుగా ఉన్నాయి, కానీ చూడండి వాళ్ళ థాట్స్ మాత్రం ఒక విధంగానే ఉన్నాయి. అటామిక్ వెయిట్ని బేస్ చేసుకుని ఈ ఎలిమెంట్స్ని క్లాసిఫై అనేటువంటిది చేశారు. ఓకేనా, సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇదే అటామిక్ వెయిట్ని బేస్ చేసుకుని ఈయన ఎస్పెషల్లీ ఎలాంటి వాటి మీద ఎనలైజ్ చేశారు అంటే ఎలిమెంట్స్కి సంబంధించి ఫిజికల్ ప్రాపర్టీస్ మీద ఎనలైజ్ చేశారు. ఫిజికల్ ప్రాపర్టీస్ ఓకే, ఫిజికల్ ప్రాపర్టీస్ మీద ఈయన అనాలిసిస్ అంతా కూడా జరిగింది. ఓకే, సో దాన్ని దేని ఆధారంగా తీసుకున్నారని చెప్తున్నాను? అటామిక్ వెయిట్ని ఆధారంగా. మరి ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఏముంటాయి? మెల్టింగ్ పాయింట్ అనేటువంటిది, మెల్టింగ్ పాయింట్
నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది బాయిలింగ్ పాయింట్ ఓకే రైట్. సో ఇంకొకటి అటామిక్ వాల్యూమ్ అనేటువంటిది అటామిక్ వాల్యూమ్ రైట్. సో ఇలాంటి వాటి మీద ఆయన రీసెర్చ్ అనేది చేయడం జరిగింది. సో మెల్టింగ్ పాయింట్ అంటే అర్థం ఏంటండి, సాలిడ్ అనేటువంటిది హీట్ చేసినప్పుడు లిక్విడ్గా కనుక కన్వర్ట్ అయితే ఓకే, ఇక్కడ ఎంత టెంపరేచర్ అయితే రిక్వైర్ అయిందో ఆ టెంపరేచర్ని ఏమంటారు అంటే మెల్టింగ్ పాయింట్గా చెప్తారు. నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటంటే లిక్విడ్ అనేటువంటి వాటిని తీసుకుని దాన్ని హీట్ చేసినప్పుడు ఎంత టెంపరేచర్ అయితే ఇక్కడ రిక్వైర్ అవుతుందో, లిక్విడ్ని హీట్ చేస్తే ఏమవుతుంది, గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇలా కన్వర్ట్ అవడానికి ఎంత టెంపరేచర్ అయితే రిక్వైర్ అవుతుందో దాన్ని ఏమంటారు అంటే బాయిలింగ్ పాయింట్ అంటారు. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకొకటి అటామిక్ వాల్యూమ్. ఈ అటామిక్ వాల్యూమ్ కొన్ని ఆటమ్స్కి అటామిక్ వాల్యూమ్ని ఈయన ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో దేని ఆధారంగా, ఆ ఆటమ్కి ఉన్నటువంటి మాస్, ఏవైతే అప్పటి వరకు ఎలిమెంట్స్ అనేటువంటి వాటిని డిస్కవర్ చేసి ఉంచారో ఆ ఎలిమెంట్స్ యొక్క మాస్ని ఆధారంగా చేసుకుని, సో మాస్ బై వాల్యూమ్ని మనం ఏమంటాం, డెన్సిటీ అంటాం. ఇక్కడ చూడండి మాస్ బై డెన్సిటీ అనేటువంటిది తీసుకుంటే వాల్యూమ్ అనేది వస్తుంది. అంటే నేనేమన్నానంటే చూడండి, ఎస్ డెన్సిటీ D ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ కదా. ఓకే సో వాల్యూమ్ ఇటు తీసుకొచ్చేస్తే మాస్ బై డెన్సిటీ అనేటువంటిది వస్తుంది. ఓకే సో ఇలా ఈ ఫార్ములాని బేస్ చేసుకుని నౌన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో నౌన్ ఎలిమెంట్స్ యొక్క మాస్ని ఆధారంగా చేసుకుని అటామిక్ వాల్యూమ్ అనేటువంటి వాటిని ప్రపోజ్ చేయడం జరిగింది. ఓకే రైట్. సో ఇక్కడ చూడండి అట్ ద సేమ్ టైమ్ ఈ అటామిక్ వాల్యూమ్ని నెక్స్ట్ అటామిక్ మాస్ ఈ రెండింటిని బేస్ చేసుకుని అటామిక్ వాల్యూమ్ ఇంకోటి ఏంటది అటామిక్ మాస్, ఈ రెండింటిని బేస్ చేసుకుని ఉన్నటువంటి ఎలిమెంట్స్కి గ్రాఫ్ అనేటువంటిది డ్రా చేస్తే చూడండి ఆ ఎలిమెంట్స్ ఇక్కడ లిథియం అనేటువంటిది, నెక్స్ట్ సోడియం, నెక్స్ట్ పొటాషియం, రుబీడియం, సీజియం. ఓకే సో ఈ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ అనేటువంటిది సిమిలర్గా ఉంటాయి అనేది ప్రపోజ్ చేశాడు. వేటికి గ్రాఫ్ అనేటువంటిది డ్రా చేశారు. అటామిక్ వాల్యూమ్ అనేటువంటిది అటామిక్ మాస్కి రెండింటికి గ్రాఫ్ అనేటువంటిది డ్రా చేసినప్పుడు కొన్ని ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ అనేటువంటిది సిమిలర్గా ఉంటాయి అనేటువంటిది చెప్పాడు. సో ఇక్కడ ఏవైతే ఇలా పీక్ స్టేజ్లో ఉన్నాయో ఓకే, ఈ పీక్ పొజిషన్లో ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ సిమిలర్గా ఉంటాయని ఆయన ఒక గ్రాఫ్ అనేటువంటిది డ్రా చేయడం జరిగింది. సో ఇది కూడా అప్ టు సమ్ ఎక్స్టెంట్ వరకు ఆయన ఏవైతే ప్రపోజ్ చేశారో ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మోస్ట్లీ కరెక్టే అనమాట. ఓకేనా. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి దీని నుంచి బిట్స్ అనేది ఎలా ఇస్తారంటే atomic volume or find out by okay atomic volume of known elements were founded by whom అనేటువంటిది అడిగారు అనుకోండి, లోథర్ మేయర్ అనేటువంటి ఆయన్ని తీసుకుంటాం. లోథర్ మేయర్. ఓకే సో లోథర్ మేయర్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ which property అనే క్వశ్చన్ కనుక రైజ్ చేస్తే ఏం తీసుకుంటాం, అటామిక్ వెయిట్ అనేటువంటిదిగా చెప్తాం. అటామిక్ వెయిట్. ఓకేనా రైట్. నెక్స్ట్ ఈయన తర్వాత మ్యాండలిఫ్ అనేటువంటి సైంటిస్ట్ రావడం జరిగింది. మ్యాండలిఫ్ అంటే ఇద్దరు ఒకే టైంలో చేశారు, బట్ ఆయనకంటే ఈయన కాన్సెప్ట్ అనేటువంటిది మ్యాండలిఫ్ కాన్సెప్ట్ అనేది ఎక్కువ మంది యాక్సెప్ట్ చేశారు. ఇప్పటికీ కూడా 2020కి కూడా మోస్ట్లీ మనం ఆయన చెప్పినటువంటి కాన్సెప్ట్స్లో ఎక్కువ భాగాన్ని వాడుతున్నాం అనమాట. ఓకే ఒక పీరియాడిక్ టేబుల్ని డిజైన్ చేయడానికి 150 years టైం అనేటువంటిది పట్టింది. ఓకే సో అంటే ఈ 2020కి కనుక తీసుకుంటే అరౌండ్ 150 years టైం అనేటువంటిది పట్టింది. సో ఏ టెక్నాలజీ లేనటువంటి టైంలోనే ఆయన ఈ పీరియాడిక్ క్లాసిఫికేషన్ని చేయడం జరిగిందనమాట. అయితే ఎగ్జామినేషన్లో బిట్ అనేది ఎలా ఇస్తున్నారంటే ఎలిమెంట్స్ వర్ ఫస్ట్ క్లాసిఫైడ్ బై హూమ్ అని అంటే ఆన్సర్ ఏమని చెప్తున్నావు నువ్వు, డాబర్ ఐనర్ అనేటువంటి వాడిని చెప్తున్నావు. డాబర్ ఐనర్. మరి ఫస్ట్ పీరియాడిక్ టేబుల్ వాజ్ ప్రపోజ్డ్ బై హూమ్ అని అడిగారు అనుకోండి, ఫస్ట్ పీరియాడిక్ టేబుల్ వాజ్ ప్రపోజ్డ్ బై హూమ్ అని అడిగితే దానికి ఆన్సర్ మ్యాండలిఫ్ అనేటువంటిది తీసుకుంటాం. మ్యాండలిఫ్ అనమాట. ఫస్ట్ పీరియాడిక్ టేబుల్ వాజ్ ప్రపోజ్డ్ బై హూమ్ అని అంటే మ్యాండలిఫ్. ఓకే సో ఈయన పీరియడ్కి వచ్చేసరికి అప్పటి వరకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 63 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. అప్పటి వరకు 63 ఎలిమెంట్స్ అనేటువంటిదే ఉన్నాయి. 63 ఎలిమెంట్స్. సో ఆయన టైంలో నోబెల్ గ్యాసెస్ అనేటువంటిది లేవు. నోబెల్ గ్యాసెస్ అనేటువంటిది అప్పటికి ఇంకా డిస్కవర్ అనేటువంటిది చేయలేదు. ఓకే సో ఉన్నటువంటి ఆ 63 ఎలిమెంట్స్ని ఆయన ఒక పీరియాడిక్ టేబుల్లో పెట్టడం జరిగింది. ఓకే సో ఆ పీరియాడిక్ టేబుల్ని ఆధారంగా చేసుకుని కొన్ని డిస్కవరీస్ కూడా చేశారు.
సో ఏంటంటే డిస్కవరీస్ అవన్నీ కూడా చూద్దాం. సో ఇంతకీ ఏ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని, ఎలాంటి ఫినామినాని బేస్ చేసుకుని ఈ పీరియాడిక్ టేబుల్ అనేటువంటి దాన్ని డిజైన్ చేశారు అంటే అటామిక్ వెయిట్ అనేటువంటిది. అటామిక్ వెయిట్ అనమాట, అటామిక్ వెయిట్. ఓకే, అటామిక్ వెయిట్ని బేస్ చేసుకుని ఈయన ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ని అనలైజ్ చేయడం జరిగింది. కెమికల్ ప్రాపర్టీస్ని అనలైజ్ చేశారనమాట. ఓకే, సో the physical and chemical properties of elements is periodic functions of atomic weight అనేటువంటిదిగా చెప్తాడు. ఓకే, the physical and chemical properties of elements or periodic functions of అటామిక్ వెయిట్ అనేటువంటిదిగా తీసుకుంటాడు అనమాట. ఓకే, అంటే దాని అర్థం అటామిక్ వెయిట్ ఆధారంగా కనుక మనం ఆ పీరియాడిక్ టేబుల్ని డిజైన్ చేసామనుకోండి, వాటిలో కొన్ని ఎలిమెంట్స్ యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, సిమిలర్గా ఉంటాయి. లేదంటే ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఆ ప్రాపర్టీ సిమిలర్గా ఉండి ఇంక్రీజ్ అవటమో డిక్రీజ్ అవటం ఇలాంటిది జరుగుతుంది. దాన్ని పీరియాడిసిటీగా చెప్తారు. ఓకే, సో ఈ కాన్సెప్ట్కి మూలం ఏంటంటే అటామిక్ వెయిట్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే రైట్, సో ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్దాం. చూడండి, సో ఈయన అప్పటి వరకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ని అలా పేర్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ ఎలిమెంట్స్ని పేర్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో సపోజ్ నా దగ్గర ఒక ఎలిమెంట్ ఏ అనేటువంటిది ఉంది, దాని మాస్ 3 అనుకోండి. నెక్స్ట్ బి అనేటువంటిది ఉంది, అది 7. నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్, ఓకే, సో దాని మాస్ వచ్చేసరికి 10 ఉంది. నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్ వచ్చేసరికి 18.5 ఆ రేంజ్లో ఉంది. ఓకే, సో ఆయన 3 ఎలిమెంట్స్కి గ్యాప్ అనేటువంటి దాన్ని పెట్టేశాడు పీరియాడిక్ టేబుల్లో. ఆ గ్యాప్ ఎలా పెట్టాడు అనేటువంటి దాని గురించి మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం. సో అప్పటి వరకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ యొక్క మాస్ని ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఓకే, ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ చూడండి, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత వచ్చిందండి, డిఫరెన్స్ 4. ఇక్కడ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 3 అనేటువంటిది వచ్చింది. అంటే నెక్స్ట్ వచ్చేటువంటి ఎలిమెంట్ యొక్క డిఫరెన్స్ కూడా నీకు ఎంత ఉండాలి, మోస్ట్లీ 4 3 ఆ రేంజ్లో ఉండాలి. కానీ ఇక్కడ చూడండి ఒక్కసారిగా 8.5 డిఫరెన్స్ అనేది వచ్చేసింది. అంటే ఇక్కడ ఏదో ఒక ఎలిమెంట్ అనేటువంటిది ఉందని ఆయన ముందుగానే డిడ్యూస్ చేశాడు అనమాట. అలా 3 ఎలిమెంట్స్కి ముందుగానే డిడ్యూస్ చేసి వాటికి గ్యాప్స్ అనేటువంటిది పెట్టాడు. గ్యాప్స్ అనేది పెట్టడంతో పాటు వాటికి నామిన్క్లేచర్ని కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఆ ఎలిమెంట్స్ని మనకి ఎగ్జామినేషన్లో ఇస్తున్నారు. ఇంతకీ అవేంటి అనేది ఒకసారి చూద్దాం. రైట్, సో ఈ పీరియాడిక్ టేబుల్లో ఒకసారి చూడండి. ఎస్, 3 ఎలిమెంట్స్కి ఆయన గ్యాప్ అనేటువంటిది పెట్టాడు అనమాట. ఆ ఎలిమెంట్స్ ఏంటనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ బోరాన్ బి అనేటువంటిది ఉంది కదా, యాక్చువల్గా బోరాన్ అనేటువంటిది ఇలా ఉంటుంది. ఓకే, సో బోరాన్ ఇలా ఉంటుంది. ఎస్, ఆ బోరాన్కి కింద ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్లో అప్పటికి ఇంకా ఎలిమెంట్ అనేది లేదు. ఓకే, అక్కడ ఒక గ్యాప్ అనేది పెట్టేశాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అల్యూమినియం ఏదైతే ఉందో దీనికి ఎగ్జాక్ట్గా కింద ఇక్కడ కూడా ఒక గ్యాప్ అనేటువంటిది పెట్టేశాడు. అప్పటికి ఇంకా కనుక్కోలేదన్నమాట. ఓకే రైట్. నెక్స్ట్ ఈ సిలికాన్ అనేది తీసుకుంటే దీనికి ఎగ్జాక్ట్గా కింద ఇక్కడ ఒక ఎలిమెంట్ గ్యాప్ అనేటువంటిది ఉంది. ఇలా ఈ 3 ఎలిమెంట్స్కి గ్యాప్స్ అనేటువంటిది పెట్టేశాడు. ఓకే, సో మీరు దేన్ని అబ్జర్వ్ చేసిన ఇక్కడ బోరాన్కి స్కాండియంకి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది, ఒక పీరియడ్. సో సిలికాన్ ఇక్కడ జర్మేనియం తీసుకుంటే మధ్యలో ఒక పీరియడ్. ఓకే, అల్యూమినియం గాలియం తీసుకుంటే మధ్యలో ఒక పీరియడ్. ఓకే, ఇలా ఒక లైన్ అనేటువంటిది వేరియేషన్ ఉంది. సో అందుకనే ఆ ఒకటి అనేటువంటి దానికోసం ఆయన ఏం చేశారు అంటే ఎక అనేటువంటి ఒక పదాన్ని యూజ్ చేస్తారనమాట. ఎక అంటే సాంస్క్రిట్లో 1 అనేటువంటిదిగా చెప్తాం. ఎక అంటే సాంస్క్రిట్లో ఎంతండి, 1 అనేటువంటిదిగా తీసుకుంటాం. సో కొన్ని ఎలిమెంట్స్కి గ్యాప్ అనేది పెట్టాడు అంటున్నాను కదా, ఏ ఎలిమెంట్స్కి పెట్టాడు చూడండి. అటామిక్ నెంబర్ 44 రఫ్లీ రాశాను, 44.9 ఉంది. ఎస్, సో 44 ఉన్నటువంటి ఎలిమెంట్కి ఆయన ఏమని పేరు పెట్టారంటే అది ఎక్కడుందండి, ఎగ్జాక్ట్గా బోరాన్ కింద ఉంది కాబట్టి ఎకా బోరాన్ అని పేరు పెట్టారు. ఎకా బోరాన్. నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్ చూడండి. సో అల్యూమినియం కింద ఉన్నటువంటి దీనికి గాలియంకి అంటే అటామిక్ మాస్ 69కి ఎకా అల్యూమినియం అనేటువంటి నేమ్ని ప్రపోజ్ చేశారు. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్ చూడండి. ఎస్, సిలికాన్ దానికి అటామిక్ మాస్ అనేది ఎంత ఉంది, సిలికాన్ కింద ఉన్నటువంటి ఎలిమెంట్కి 72 అనేటువంటిది ఉంది. ఓకే, సో 72 ఉన్నటువంటి దానికి ఎకా సిలికాన్ అనేటువంటిది పేరు పెట్టాడు. ఎకా సిలికాన్. అయితే
ఈయన ఇలా గ్యాప్స్ అనేటువంటిది పెట్టడం వల్ల నెక్స్ట్ సైంటిస్టులు వాటి మీద వర్కౌట్ చేసి ఆ ఎలిమెంట్స్ని కనుక్కొని వాటికి నేమ్ అనేటువంటిది సజెస్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ఎకా బోరాన్ని ప్రెజెంట్ మనం ఏమని పిలుస్తున్నాం, దానికి ఎవరు పేరు పెట్టారు అనేది చూద్దాం. ఎకా బోరాన్. ఎకా బోరాన్ని ప్రెజెంట్ ఎలా తీసుకుంటున్నామండి? ఎకా బోరాన్ అంటే ఏంటది? చూడండి, బోరాన్ కింద ఉందని చెప్పాను కదా, స్కాండియం ఎస్సి. స్కాండియం ఎస్సి ఏమంటున్నాం? స్కాండియం. 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 ఓకే, రైట్. సో దీన్ని ఎవరు కనుగొన్నారు? స్కాండియం అనేటువంటి ఎలిమెంట్ని నెల్సన్ అనేటువంటి సైంటిస్ట్ కనుగొన్నారు. నెల్సన్. ఓకే, రైట్. నెక్స్ట్ ఎకా అల్యూమినియం అనేటువంటిది తీసుకుంటే, ఎకా అల్యూమినియం దీన్ని ప్రెజెంట్ ఏమంటున్నారు? గాలియం అనేటువంటిదిగా తీసుకుంటాం. గాలియం. గాలియం. ఓకే, జిఏ అనేటువంటి దాంతో ఇండికేట్ చేస్తారు. సో గాలియం. 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 రైట్. సో దీన్ని ఎవరు కనుగొన్నారు అంటే, డిస్కవర్డ్ బై హూమ్? గాలియం వాజ్ డిస్కవర్డ్ బై హూమ్ అని అంటే దానికి ఆన్సర్ క్లెమెన్స్. క్లెమెన్స్. క్లెమెన్స్ వింక్లర్. వింక్లర్. క్లెమెన్స్ వింక్లర్ అనేటువంటి సైంటిస్ట్ కనుగొన్నారు అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ ఎకా సిలికాన్ని ప్రెజెంట్ మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నాం? జెర్మేనియం. జెర్మేనియం. జిఈ. జిఈ. ఓకే, సో జెర్మేనియం. 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 సో దీన్ని ఎవరు కనుగొన్నారు అంటే డెబాయిస్ స్పాండ్రన్ అని. డెబాయిస్ స్పాండ్రన్. డెబాయిస్ స్పాండ్రన్. ఈయన డెబాయిస్ స్పాండ్రన్ అనేటువంటి సైంటిస్ట్ కనుగొనడం జరిగింది. ఇలా ఆ 3 ఎలిమెంట్స్కి ఆయన గ్యాప్ పెట్టడం వల్లనే ఈ రీసెర్చ్ అంతా కూడా జరిగిందనమాట. ఓకేనా, రైట్. సో ఇది ఒక అడ్వాంటేజ్గా, ఇది ఒక మెరిట్గా తీసుకుంటాం. ఈ పీరియాడిక్ క్లాసిఫికేషన్ అదొక మెరిట్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి తీసుకుంటే, అప్పటి వరకు కొన్ని ఎలిమెంట్స్ యొక్క మాస్ ఏవైతే ఉన్నాయో అవి అంత యాక్యురేట్గా లేవు. సో ఫర్ ఎగ్జాంపుల్ బెరీలియం అనేటువంటిది, నెక్స్ట్ ఇరీడియం అనేటువంటి ఇంకొక ఎలిమెంట్ ఉంటుంది, ఇరీడియం. ఓకే, సో బెరీలియం, ఇరీడియం, ఆస్మియం అనేటువంటి ఎలిమెంట్స్ యొక్క మాస్ని ఆయన మాడిఫై చేయడం జరిగింది. ఓకే, సో ఏ ఎలిమెంట్స్ కండి? బెరీలియం. బెరీలియం. ఇంకొకటి ఇరీడియం. ఇరీడియం. ఇంకొకటి ఆస్మియం. ఈ 3 ఎలిమెంట్స్ యొక్క మాస్ని, అంటే అటామిక్ మాస్, అటామిక్ మాస్ని మాడిఫై చేయడం జరిగింది, లేదంటే అటామిక్ వెయిట్ అనేటువంటిదిగా తీసుకుంటాం. ఎలా మాడిఫై చేశారు? అటామిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు, అటామిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు, వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఈక్వలెంట్, ఈక్వలెంట్, ఈక్వలెంట్ మాస్ ఇంటూ వ్యాలెన్సీ అనేటువంటిదిగా చెప్తాం. వ్యాలెన్సీ. సో దీన్ని బేస్ చేసుకుని ఎస్, సో ఎలిమెంట్స్, ఈ ఎలిమెంట్స్కి బెరీలియం, ఇరీడియం, ఆస్మియం అనే 3 ఎలిమెంట్స్ యొక్క మాస్ అంత ఎగ్జాక్ట్గా లేదు, కరెక్ట్గా లేదని వాటిని కరెక్ట్ వాల్యూస్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ సో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఈయన ఒక్క అటామిక్ మాస్ అనేటువంటి దాన్ని బేస్ చేసుకునే ఈ ఎలిమెంట్స్ని క్లాసిఫై చేయలేదు. ఓకే, దానితో పాటు ఇంకొక ప్రాపర్టీని కూడా దానిలో ఇంక్లూడ్ చేశారు. సో అటామిక్ మాస్తో పాటు వాటి ప్రాపర్టీస్ సిమిలర్గా వచ్చే విధంగా చూసుకున్నారు. అటామిక్ మాస్తో పాటు వాటి ప్రాపర్టీస్ అనేటువంటిది, ప్రాపర్టీస్, ఓకే, ఆ ప్రాపర్టీస్ కూడా సిమిలర్గా వచ్చే విధంగా చూసుకుని ఆ ఎలిమెంట్స్ని క్లాసిఫై చేయడం అనేది జరిగింది. ఓకే, అయితే ఈ థియరీలో కొన్ని డీమెరిట్స్ అనేటువంటిది ఉన్నాయి. ఈ థియరీలో కొన్ని డీమెరిట్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి ఏంటంటే, ఈ హైడ్రోజన్ యొక్క పొజిషన్ని ఎగ్జాక్ట్గా ఎక్కడ అనేటువంటిది చెప్పలేకపోయారు. హైడ్రోజన్ని ఫస్ట్ గ్రూప్లో పెట్టాలా, లేదంటే ఈ చివరిలో ఎక్కడన్నా పెట్టాలా, ఎక్కడ పెట్టాలి అనేటువంటిది హైడ్రోజన్ పొజిషన్ని సరిగా ఇండికేషన్ అనేటువంటిది ఇవ్వలేకపోయారు. సో అది డీమెరిట్స్గా చెప్తాం. డీమెరిట్స్. ఫస్ట్ వన్ వచ్చి పొజిషన్ ఆఫ్ హైడ్రోజన్. పొజిషన్ ఆఫ్ హైడ్రోజన్ యొక్క పొజిషన్ని ప్రపోజ్ చేయలేరు అన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ సెకండ్ వన్ కొన్ని ఎలిమెంట్స్ కనుక తీసుకున్నట్లయితే, ఓకే, సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాస్తున్నప్పుడు ఇక్కడ ఒక ఎలిమెంట్ ఏదో ఉందండి, ఏ, ఇది బి, ఇలా సి ఉంది. సో నీకు మాస్ 1, దీనికి 2, ఇలా 3, ఇలా ఇదే కదా ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే. కానీ అక్కడ ఏం జరిగిందంటే కొన్ని వాటికి రివర్స్లో వస్తుంది. ఓకే, ఇక్కడ 1 ఉంటే సో 3, ఇలా 2, చూడండి, ఇలా కొన్ని పెయిర్స్కి మాత్రం రివర్స్లో రావడం జరిగింది. ఎక్కువ అటామిక్ వెయిట్ ఉందేమో ముందు వచ్చేస్తుంది, తక్కువ అటామిక్ వెయిట్ ఉన్నదేమో తర్వాత వస్తుంది అనమాట. ఎందుకని ఇలా వస్తుంది అనేటువంటిది కూడా ఆ టైంలో చెప్పలేకపోవడం జరిగింది. అలాంటి పెయిర్స్ని ఏమన్నారు అంటే ఎనామలస్ పెయిర్స్గా తీసుకున్నారు. ఎనామలస్ పెయిర్స్. ఓకే, ఎనామలస్ పెయిర్స్ అనేటువంటిదిగా చెప్తాం. ఎనామలస్ పెయిర్స్ ఏంటవి? ఎనామలస్ పెయిర్స్ ఏంటవి ఒకసారి ఆ టేబుల్లో చూద్దాం. ఎనామలస్ పెయిర్స్, ఎస్, ఇక్కడ చూడండి, ఎస్,
ఇదిగోండి పొటాషియం అనేటువంటిది ఉంది కదా, పొటాషియం ఇక్కడ ఎంత ఉందండి, పొటాషియంకి మాస్ వచ్చి 39. అయితే ఈ 39కి ముందు ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంటుంది, దాని పేరు ఏంటంటే ఆర్గాన్ అనమాట. ఆర్గాన్కి 40 ఉంటుంది. సో ఆర్గాన్ తర్వాత వచ్చేటువంటి పొటాషియంకి ఎంత ఉంటుంది, 39 ఉంటుంది. చూడండి, యాక్చువల్గా దీనికి ఎక్కువ ఉండాలి, కానీ దీనికి ఎక్కువ ఉంది. ఎందుకు అలా ఉంది, అది ఒక డ్రాబ్యాక్ అనమాట. ఓకే, సో ఇది ఒక ఎనామలస్ పేర్. రెండోది చూడండి, ఇదిగోండి ఆ కోబాల్ట్ అనేటువంటిది, నెక్స్ట్ నికెల్ అనేటువంటిది తీసుకున్నట్లయితే రైట్. సో కోబాల్ట్కి ఎంత 58.9 ఉంది, 58.9 ఉంది. కానీ నికెల్కి చూడండి 58.7 అనేటువంటిది ఉంది, 58.7. ఇది కూడా వన్ ఆఫ్ ద ఎనామలస్ పేర్గా తీసుకుంటాం. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకొక పేర్ చూడండి, ఇదిగోండి టెలూరియం జిర్కోనియం. ఎస్, సో టెలూరియం తీసుకుంటే 127 ఉంది. అయోడిన్ అనేటువంటిది తీసుకుంటే టెలూరియం అయోడిన్. ఎస్, టెలూరియంకి 127, అయోడిన్కి 126 ఉంది. ఓకే, ఇక్కడ కూడా కొంచెం ఉల్టాగా వచ్చింది కదా. సో ఇలాంటివన్నీ కూడా ఎనామలస్ పేర్స్గా తీసుకుంటాం. ఎగ్జామినేషన్లో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ మ్యాడ్లిఫ్ ఎనామలస్ పేర్ అనేది అడిగారు అనుకోండి. సో అప్పుడు ఏమని చెప్తాం, ఈ 3 పేర్స్లో ఏది ఇస్తే వాటిని కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకే రైట్. సో ఎస్, ఎనామలస్ పేర్స్. ఎగ్జాంపుల్ ఎనామలస్ పేర్స్కి ఎగ్జాంపుల్ పొటాషియం K అనేటువంటిది. నెక్స్ట్ ఆర్గాన్. ఓకే, సో దీనికి ఎంత ఉంటుంది, పొటాషియంకి వచ్చేసరికి 39 అనేటువంటిది ఉంటుంది. సో ఆర్గాన్కి వచ్చేసరికి 40 ఉంటుంది. ఓకే, యాక్చువల్గా ఫస్ట్ వచ్చేటువంటి ఎలిమెంట్ ఏంటి, ఆర్గాన్ రావాలి. కాబట్టి ఆర్గాన్ రాసి నెక్స్ట్ పొటాషియం ఇలా రాద్దాం, 39. అటామిక్ నెంబర్ ఎంత, ఆర్గాన్కి 18, పొటాషియంకి ఎంత 19 అనేటువంటిదిగా తీసుకుంటాం. ఓకేనా రైట్. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఇంకొక పేరు వచ్చి కోబాల్ట్ అనేటువంటిది నికెల్. ఓకే, నెక్స్ట్ ఇంకొక పేరు కోబాల్ట్ నికెల్. నెక్స్ట్ ఇంకొకటి టెలూరియం అనేటువంటిది అయోడిన్. ఈ రెండింటినే కదా మనం కన్సిడర్ చేసింది, టెలూరియం అయోడిన్. ఇవన్నీ కూడా ఎనామలస్ పేర్స్ అనేటువంటిదిగా తీసుకుంటాం. ఓకే రైట్. నెక్స్ట్ ఎస్, సో ఇది డిమెరిట్స్గా చెప్తాం. ఈ ఎస్పెషల్లీ మ్యాండలిఫ్ ప్రపోజ్ చేసినటువంటి ఆ పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి మేజర్ డిమెరిట్స్ అనమాట. హైడ్రోజన్ పొజిషన్ని ఆయన సరిగా ఇండికేషన్ అనేటువంటిది చేయలేదు. నెక్స్ట్ ఇంకొకటి ఈ ఎనామలస్ పేర్స్ అనేటువంటి వాటి గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇవ్వడు. నెక్స్ట్ నోబెల్ గ్యాసెస్ యొక్క పొజిషన్ అనేటువంటిది కూడా ఆయన ఆ టైంలో చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే అప్పటికి ఆ గ్యాసెస్ అనేది కంప్లీట్గా డిస్కవర్ అనేది చేయలేదు. ఈయన తర్వాత ర్యాలే అండ్ ర్యామ్సే అనేటువంటి సైంటిస్టులు వాటిని డిస్కవర్ చేయడం జరిగింది. ఓకే రైట్. సో ఇంకొన్ని ఎలిమెంట్స్, ఇప్పుడు ఐరన్ కోబాల్ట్ నికెల్ ఇలాంటివి కనుక తీసుకున్నాం అనుకోండి, ఈ మూడిటికి మాస్ అనేది సిమిలర్గా ఉంటుంది, మాస్ లేదంటే వెయిట్ అనేది సిమిలర్గా ఉంటుంది. ఓకే, అట్ ద సేమ్ టైం వీటి ప్రాపర్టీస్ కూడా సిమిలర్గా ఉంటాయి అనేటువంటిది ఆయన అనలైజ్ చేశారు. ప్రాపర్టీస్ కూడా సిమిలర్గా ఉంటాయి అనేటువంటిది ఆయన అనలైజ్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఇవన్నీ కూడా మ్యాండలిఫ్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. అయితే అప్పటి వరకు 63 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయని చెప్పాను. కానీ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నటువంటి మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే మోడర్న్ పీరియాడిక్ టేబుల్ని ఎవరు ప్రపోజ్ చేశారు అంటే ఎస్, ఆ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ని ప్రపోజ్ చేసినటువంటి సైంటిస్ట్ మోస్లే. ఓకే, మోస్లే అనేటువంటి సైంటిస్ట్ ప్రపోజ్ చేశారనమాట. దేని ఆధారంగా ప్రపోజ్ చేశారు, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కాన్ఫిగరేషన్ని ఆధారంగా చేసుకుని ఎలిమెంట్స్ని క్లాసిఫై చేశారు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పీరియాడిక్ టేబుల్ వాజ్ డిజైన్డ్ బై హూమ్ అని అంటే దానికి ఆన్సర్ ఏమని చెప్తాం, మ్యాండలిఫ్. దేని ఆధారంగా డిజైన్ చేశాడు, అటామిక్ వెయిట్ అనేటువంటి దాని ఆధారంగా, ఓకే, ఆ అటామిక్ వెయిట్ని ఆధారంగా చేసుకుని వాటిని ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టడంతో పాటు వాటి ప్రాపర్టీస్ కూడా సిమిలర్గా ఉండేటువంటి చోట మాత్రమే ఒక అరేంజ్మెంట్ అనేటువంటిది ఇచ్చాడు. అలా ఇవ్వటం వల్లనే మీకు ఎస్పెషల్లీ ఇక్కడ చూడండి, ఐరన్ కోబాల్ట్ నికెల్ సిమిలర్ ప్రాపర్టీస్ వచ్చినాయి.
నెక్స్ట్ రుథీనియం, రోడియం, పెల్లాడియం, ఆస్మియం, ఇరీడియం, ప్లాటినం ఇవన్నీ కూడా సిమిలర్ ప్రాపర్టీస్ అనేటువంటిది ఉన్నాయని చెప్పాడు. అటామిక్ వెయిట్ మోస్ట్లీ వీటికి సిమిలర్గా ఉండటంతో పాటు ప్రాపర్టీస్ కూడా సిమిలర్గా ఉంటాయి అనేటువంటిది ప్రపోజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఈయన తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే అటామిక్ వెయిట్ అనేటువంటిది చెప్తాం. సో ఈయన తర్వాత వచ్చినటువంటి సైంటిస్టే ఈ మోస్లే అనేటువంటి సైంటిస్ట్. మోస్లే దేని ఆధారంగా పీరియాడిక్ క్లాసిఫికేషన్ చేశాడు? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఈయన ఏం చేశాడంటే ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఆ ఎలిమెంట్, ఇది ఒక ఎలిమెంట్, ఈ ఎలిమెంట్ మీద క్యాథోడ్ రేస్ని పంపిస్తాడు. ఈ ఎలిమెంట్ మీద క్యాథోడ్ రేస్ అనేటువంటి వాటిని పంపిస్తాడు. క్యాథోడ్ రేస్, ఓకే, ఎస్. ఇలా క్యాథోడ్ రేస్ని పంపించడం వల్ల ఏమవుతుంది? సో ఇది ఎలిమెంట్ అంటున్నాం కదా, ఎలిమెంట్ అంటే దానిలో కొన్ని క్రోర్స్ ఆఫ్ ఆటమ్స్ అనేటువంటిది ఉంటాయి. ఓకే, సో లేదు అంటే ఒక ఆటమే తీసుకోండి, ఒక ఆటమ్ని తీసుకుని దాని మీద క్యాథోడ్ రేస్ అనేటువంటిది పంపించినప్పుడు సో ఇవి లోపల ఉన్న ఈ ఎలక్ట్రాన్స్ ఇలాంటి వాటికి తగిలి ఏమవుతాయి? బయటికి నీకు ఎక్స్రేస్ అనేటువంటి వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎక్స్రేస్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఒక ఎలిమెంట్ని క్యాథోడ్ రేస్తో బంబార్డ్మెంట్ చేస్తాడు. సో బంబార్డ్మెంట్ చేసినప్పుడు నీకు ఎక్స్రేస్ అనేటువంటిది వస్తాయి. ఈ ఎక్స్రేస్కి ఫ్రీక్వెన్సీ అనేటువంటిది ఉంటుంది. ఓకే, ఎక్స్రేస్కి ఫ్రీక్వెన్సీ అనేటువంటిది ఉంటుంది కదా, ఎస్. సో ఈ ఫ్రీక్వెన్సీని ఆధారంగా చేసుకుని ఒక గ్రాఫ్ అనేటువంటి దాన్ని డ్రా చేస్తాడు అనమాట. ఒకవైపు ఫ్రీక్వెన్సీ దేని యొక్క ఫ్రీక్వెన్సీ? ఎక్స్రే యొక్క ఫ్రీక్వెన్సీ. ఇంకొక వైపు అటామిక్ నెంబర్. ఈ రెండింటిని ఆధారంగా అంటే జెడ్ అనేటువంటిది చెప్తాం. ఈ ఫ్రీక్వెన్సీని వచ్చేసరికి న్యూ అనేటువంటిది తీసుకుంటాం. ఈ రెండింటి ఆధారంగా చేసుకుని ఒక గ్రాఫ్ అనేటువంటిది డ్రా చేస్తాడు. ఓకే, సో డ్రా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇదిగోండి ఇలా ఈ ఓరియంటెడ్లో వస్తుంది. అంటే అటామిక్ నెంబర్ కనుక ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి, అయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఇక్కడ ఫ్రీక్వెన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు నేను హైడ్రోజనో లేదంటే లిథియం అనేటువంటి ఆటమ్ తీసుకున్నాను, దాని అటామిక్ నెంబర్ 3. సో దీని మీద నేను రేస్ని పాస్ చేశాను, క్యాథోడ్ రేస్ని పాస్ చేశాను. నాకు దీని నుంచి ఏమొస్తాయి? ఎక్స్రేస్ అనేటువంటిది వస్తాయి. ఎక్స్రేస్కి ఒక రకమైన ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఒక రకంగా ఉంటుంది. అయితే ఈసారి సోడియం అనేటువంటి దాన్ని తీసుకుంటాను. సోడియం అంటే అటామిక్ నెంబర్ 11 కదా. సో దీని మీద ఎక్స్రేస్ని పాస్ చేసినప్పుడు దీని మీద క్యాథోడ్ రేస్ని పాస్ చేసినప్పుడు ఫైనల్గా ఎక్స్రేస్ అనేటువంటిది వస్తాయి. మరి ఇక్కడ వచ్చేటువంటి ఎక్స్రేస్కి పైన వచ్చిన ఎక్స్రేస్ సిమిలర్గా ఉంటాయి అంటే ఉండవు, ఫ్రీక్వెన్సీ మారిపోతుంది. ఇక్కడ ఏదో ఫ్రీక్వెన్సీ μ2 అనేటువంటిది ఇలా చెప్తాం అనమాట. ఓకే, సో ప్రతి ఎలిమెంట్కి ఫ్రీక్వెన్సీలో వేరియేషన్ వస్తుంది. ఓకే, సో ఎలా వేరియేషన్ వస్తుంది? ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? అటామిక్ నెంబర్ కనుక ఇంక్రీజ్ అయితే ఫ్రీక్వెన్సీ కూడా పెరుగుతుంది అంటాడు. అటామిక్ నెంబర్ కూడా ఇంక్రీజ్ అయితే ఫ్రీక్వెన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనేటువంటిదిగా చెప్తాడనమాట. ఓకే, సో దాన్ని ఆధారంగా చేసుకుని ఒక గ్రాఫ్ని డ్రా చేయడం జరుగుతుంది. ఓకే, ఒక ఈక్వేషన్ కూడా ప్రపోజ్ చేస్తారు. ఈక్వేషన్ దాన్ని మనం ఇలా తీసుకుంటాం. ఆఫ్ μ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ b మైనస్ జెడ్ మైనస్ b అనేటువంటిది, ఒక ఈక్వేషన్ ప్రపోజ్ చేస్తారు. ఇక్కడ μ అంటే ఏంటండి? ఫ్రీక్వెన్సీ అనేటువంటిదిగా చెప్తాం. ఫ్రీక్వెన్సీ ఏ ఫ్రీక్వెన్సీ? ఈ ఎక్స్రేస్ యొక్క ఎమిటింగ్ ఎక్స్రేస్ బయటకు వస్తున్నటువంటి ఆ రేస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఎక్స్రేస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫ్రీక్వెన్సీ అనమాట. ఓకే, నెక్స్ట్ జెడ్ అంటే ఏమని చెప్తాం? అటామిక్ నెంబర్ అనేటువంటిదిగా తీసుకుంటాం. అటామిక్ నెంబర్. ఓకే, సో నెక్స్ట్ ఏ మరియు బి అనేటువంటిది తీసుకున్నట్లయితే అవి కాన్స్టెంట్స్ అనమాట, అనేవి. ఓకే, రైట్. సో ఫైనల్గా ఈ ఈక్వేషన్ని ఆధారంగా చేసుకుని మోడర్న్ పీరియాడిక్ టేబుల్ని డిజైన్ చేయడం జరిగింది. దీనికి ఫైనల్ కంక్లూజన్ చూడండి. సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ వాజ్ డిజైన్ బై హూమ్ అంటే ఆన్సర్ ఏమని చెప్తాం? మోస్లే. నెక్స్ట్ ఏ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆర్ అటామిక్ నెంబర్ అనేటువంటిదిగా తీసుకుంటాం. మోస్ట్లీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది మీకు ఆప్షన్స్లో ఉంటుంది. ఓకే, అది లేనప్పుడు అటామిక్ నెంబర్ అనేటువంటి దాన్ని చూస్ చేస్తాం. రైట్, నెక్స్ట్ సో ఈయన ఏం చేశాడు అంటే ఒక ఎలిమెంట్ అనేది తీసుకుని వాటి మీద క్యాథోడ్ రేస్ని పంపించాడు. ఆ ఎలిమెంట్ క్యాథోడ్ రేస్ రెండు ఒకదానితో ఒకటి బంబార్డ్మెంట్ అయ్యి నీకు ఎక్స్రేస్ వచ్చినాయి. ఆ ఎక్స్రేస్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది అటామిక్ నెంబర్ కనుక ఇంక్రీజ్ అయితే ఎక్స్రేస్
ఫ్రీక్వెన్సీ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఏ టూ ఎలిమెంట్స్కి ఒకే రకమైన ఫ్రీక్వెన్సీ ఉండదు కాబట్టి ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా ఫైండ్ అవుట్ చేయటం, ఓకే, వాటిని ఒక రెగ్యులర్ అరేంజ్మెంట్లో పెట్టడం అనేటువంటిది జరిగింది. ఓకే, రైట్. సో ఇదే ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అన్నమాట. ఓకే, Hi everyone, welcome to Chandan Logics. You all know that students who are preparing for bank, SSC, railway, police, defense, CSAT and other competitive exams are very familiar about Chandan Logics. Why the reason is, Chandan Logics have trained lakhs of students, and out of those lakhs of students, already thousands of students secured government jobs in various sectors. Now how this is possible to us? This is possible to us only because of our expert faculty team and our exclusive designed curriculum for examination. If you observe our expert faculty team, each and every faculty is having vast experience and they're having in-depth subject knowledge based on the present examination pattern, and they have trained lakhs of students. And coming to our curriculum, we have designed our curriculum in such a way that our video lectures are completely digital interactive video lectures where we are going to teach each and every subject in depth, complete concept oriented teaching and complete time saving techniques based on the recent examinations. And we are going to conduct mock examinations also. These mock examinations are exclusively based on the real time experience of what actual examination is going to happen. And we are going to provide you complete concept oriented PDF materials also. If you are a serious aspirant and looking for a right platform to achieve your dream job, download Chandan Logics app.